హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీకు ఒక కుకింగ్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే వెజ్ పులావ్ అండి. అది సింపుల్గా, క్విక్గా అండ్ టేస్టీగా కూడా ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా అదేవిధంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా. అది మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి అనేది. సో చూడండి, ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం బీన్స్, ఒక పెద్ద సైజు టొమాటో, కొంచెం అన్ని బఠానీలు, ఇంకా పొటాటో అండ్ క్యారెట్ కొంచెం చిన్న ముక్కలు తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి నేను ఓన్లీ ఒక చిన్నవి ఒక 3 తీసుకున్నా అండి. ఎందుకంటే నేను మా పాపకు కూడా ఇది పెడతాను, మళ్ళీ ఎక్కువ స్పైస్ ఉంటే అది తినలేదు, అందుకని నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నా. మీ స్పైస్కి తగ్గట్టు మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా ముందుగా మనం కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలాగే కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలండి. వెంటనే మనం మసాలా స్పైసెస్ అవి వేసేకూడదు. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి, అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఒకసారి చూడండి, ఇవి బిర్యానీ మసాలా స్పైసెస్ మనకు తెలిసినవే కదా. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచి, స్టార్ అనస, జాపత్రి, ఇంకా ఇవి మిరియాలు, ఇంకా నేను షాజీరా కూడా వేసుకుంటున్నా. ఇందులోనే అలాగే అది కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసుకునే జీడిపప్పు కూడా వేసుకుంటాం. మసాలాలు కొంచెం ఫ్రై అయితే చాలండి. అవి ఎక్కువ ఫ్రై అయినా కూడా మాడిపోతే చేదు వస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఆనియన్ వేసుకుందాం. నేను ఇప్పుడే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుందామండి. నేను ఇప్పుడే వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెంగా మగ్గిపోయిందండి. సో ఇప్పుడు నేను తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా నేను పప్పులో వేసేసుకున్నాను. బీన్స్, క్యారెట్, పొటాటో అండ్ గ్రీన్ పీస్, ఇవన్నీ కూడా ఒకేసారి నేను వేసుకుంటున్నాను. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్ తీసుకుందామండి. నేను వేసుకుంటున్నాను కొద్దిగా ధనియాల పౌడర్. మీరు ఈ టైంలో కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా బాగా మిక్స్ చేసి వేసుకోవచ్చు అండి. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను. ఆ పెరుగు ఫ్లేవర్ అది ఇష్టం ఉన్న వాళ్ళైతే అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, నేను పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన రైస్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. రైస్ కూడా కాసేపు ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది రైస్ కూడా. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా అండి. ఇప్పుడు దీనికి డబుల్ క్వాంటిటీ కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. నేను తీసుకున్నది నార్మల్ రైస్ అండి, బాస్మతి రైస్ కాదు. నార్మల్ ప్లెయిన్ రైస్, సోనా మసూరి రైస్ అండి. చూడండి, కరెక్ట్గా 3 గ్లాసెస్ వాటర్. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సైడ్ ఎక్కడ రైస్ అంటకుండా చూసుకోండి.
ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అవి చూసుకోండి ఒకసారి. నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నా. నేను సాల్ట్ కాదండి, నేను గట్టు ఉప్పు యూజ్ చేస్తాను, అదే వేసుకుంటాను. అలాగే కొంచెం అంత ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా కూడా నేను వేస్తాను అండి. బిర్యానీస్ లోకి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్, ఒకసారి యూజ్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ వాటర్ ని టేస్ట్ చూసుకుందామండి. ఉప్పు అది చూసుకొని ఇప్పుడే సరిపోకపోతే ఏమైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడే కుక్కర్ విజిల్ మూత పెట్టేస్తాము. ఒకసారి మూత పెట్టాక మళ్ళీ తీయడం అవ్వదు మొత్తం కుక్ అయినంత వరకు. అందుకే ఇప్పుడు చూసుకోండి ఒకసారి మీరు. నాకైతే ఉప్పు అది కరెక్ట్ గా సరిపోయిందండి, నేను మళ్ళీ వేసుకోవట్లేదు. కారం కూడా నాకు కరెక్ట్ గా సరిపోయింది, ఇంకా నేను ఏం వేసుకోవట్లేదు. మనం టేస్ట్ అది చూసుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసేయాలండి. నేను 3 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకున్నా అండి. ఇప్పుడు కుక్కర్లో గాలి మొత్తం పోయినంత వరకు మనం వెయిట్ చేయాలి. గాలి మొత్తం పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. చూడండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. ఇంకా ఇది వేడి మీద ఉంది కాబట్టి ఇలా ఉందంటే, ఇంకా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇదిగోండి అస్సలు మెత్తగా అవ్వలేదు, చాలా పొడి పొడిగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం రైతాతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బాయ్ బాయ్.